भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। भारती करुणापात्रं भारती पदभूषणं भारती करुणा सिंधुं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं विकरालुलेखिनं वन्दे वेदांत तत्त्वज्ञं सदाशिवसमारम्भान् व्यासशङ्करमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्परा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्री गुरुभ्यो नमः। जय बोलो श्री कृष्ण परमात्मा की जय। మన సనాతన ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా మనము మోక్షం కావడానికి కావలసినటువంటి అర్హత కలిగినటువంటి గ్రంథమైనటువంటి భాగవతాన్ని మనం చెప్పుకుంటున్నాం। ఈ రోజు రెండవ రోజు అద్భుతమైనటువంటి భాగవత ఉపాఖ్యానాన్ని భాగవత ఆవిర్భావ ఘట్టాన్ని నిన్నటి రోజున తెలుసుకోవడం జరిగింది। కలియుగ ఆరంభం సమయంలో ఏం జరిగింది, పరీక్షిత్ మహారాజు ఎలాగా భాగవతాన్ని సుఖయోగీంద్రుల ద్వారా విన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం। ఈరోజు భాగవతాంతర్గతమైనటువంటి ఒక ఉపాఖ్యానాన్ని తెలుసుకుందాం। ఎందుకయ్యా అంటే పుట్టింది మొదలు గిట్టేంత వరకు కూడా సంసార సాగరంలో పడి మనం చిక్కుకుంటూనే ఉంటాం। ఇటువంటి సంసార సాగరంలో చిక్కుకుంటున్నటువంటి మనకి ఉపశమనం అనేది కలగాలి। అంటే పెద్దలు చెప్తూ ఉంటారు ఒక మాట, మల నిర్మోచనం పుంసాం జలస్థానం దినే దినే సకృతి భాగవతామృతం స్థానం సంసార మలనాశనం। మనం ప్రతిరోజు స్నానం చేస్తూనే ఉంటాం, ఉదయం సాయంత్రం స్నానం చేస్తూనే ఉంటాం, కానీ మరుసటి రోజుకి మరలా మురికి అవుతూనే ఉంటుంది శరీరం। మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మనం స్నానం చేస్తూనే ఉంటాం। ఎందుకంటే ఆ చిరాకు విసుగు అంతా కూడా శరీరం నుంచి పోయి ఫ్రెష్ అవ్వడానికి। సరే, శరీరం వరకు బాగానే ఉంది, మరి మనస్సు గురించి ఏంటి? శరీరానికి స్నానం చేస్తున్నాం, శరీరం శుభ్రపడుతోంది, మరి మనసు ఎలా శుభ్రపడుతోంది అని అంటే మనసుకు కూడా స్నానం చేయించాలట। ఏమయ్యా స్నానం అంటే భాగవతామృత స్నానం। ఆ భాగవతామృత స్నానం ప్రతిరోజు చేయిస్తే అది చిట్ట చివరికి
భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత పొందుతుంది. భాగవతం స్నానం సంసార మలనాశనం. కేవలం ఏం సంసారమయ్యా అంటే పుట్టింది మొదలు గిట్టేంత వరకు మనం జీవించి ఉన్న దాన్నే సంసారం అని అంటారు. చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. ఏంటయ్యా అంటే సంసారం అనగానే వివాహం అయిన తర్వాత స్త్రీ పురుషులు గడిపేటువంటి జీవన విధానాన్ని సంసారం అని కాదు. పుట్టింది మొదలు గిట్టేంత వరకు కూడా ఉండేటటువంటి జీవన చక్రానికి సంసారము అని పేరు. ఆ సంసారము సాగరం వంటిది. అది ఎంతవరకు కూడా ముంచేస్తూ లాగేస్తూ సముద్రం అట్టడుకు తీసుకువెళ్ళిపోతూనే ఉంటుంది. అటువంటి స్థితిలో మనము ఒడ్డుకు చేరుకోవాలి. ఒడ్డుకు చేరుకుని సేద తీరాలి అని అంటే ముందు పైకి తేలాలి కదా. తేలాలి అని అంటే ఒక తెప్ప కావాలి. ఆ తెప్పే భాగవతం. ఆ భాగవతం పరీక్షిత్ మహారాజు విన్నంత మాత్రం చేత మోక్షాన్ని వెళ్ళారు. ఆయన కూడా మనలాగే పాంచభౌతికమైనటువంటి దేహంతో ఉన్నవారే. రాజు కావచ్చు గాక. మనము కూడా త్రికరణ శుద్ధిగా ఇదే నాకు ఆఖరి జన్మ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా ఏకాగ్ర చిత్తంతో భాగవతం విన్నంత మాత్రం చేత ఆ స్థితిని పొందుతారు. ఇదే పరీక్షిత్ మహారాజు వింటున్నారు. స్వయంగతుల వారు చెప్తున్నారు శ్రీమద్ భాగవతాన్ని. అయితే ఇందులో ఈ యొక్క క్షీరసాగర మదన ఘట్టం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఉంది. ఆ క్షీరసాగర మదనంలో మొట్టమొదట ఈ యొక్క 14 భువనాలని పరిపాలిస్తూ ఉన్నటువంటి వారు ఇంద్రాది దేవతలు. ఆ దేవతలందరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఇంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తూ మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఇంద్రుడికి సహాయం చేస్తూ దేవతలందరూ కూడా ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అటువంటి పరిపాలిస్తున్నటువంటి సమయంలో కించిత్ గర్వం అనేది ఇంద్రుడికి ఏర్పడింది. ఎందుకంటే నా చేత పరిపాలిస్తుంది కాబట్టి మొత్తం అంతా కూడా ఈ లోకం అంతా కూడా నా కిందే, నేను ఎంత చెప్తే అంత అన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఆ వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు గర్వం ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే భగవంతుడి యొక్క నిర్మాల్యం కూడా కించపరిచేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కన్ను మిన్ను కానరాని స్థితి అంటారు కదా. మనిషికి గురువుకి భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి విలువ కూడా ఇవ్వకుండా అంతా నాదే, నేను చేస్తేనే సర్వం అవుతుంది అనేటువంటి దాన్నే మదగర్వం అంటారు. ఇంద్రుడికి కొంత వ్యాపించింది. వ్యాపించడంతో మద్యం మత్తు ఉన్నటువంటి ఇంద్రుడు ఆ యొక్క ఐరావతాన్ని ఎక్కి ఆకాశ వీధిలో వెళుతూ ఉండగా మహర్షి సాక్షాత్తు విష్ణు వైకుంఠానికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి కలువపూల మాలను స్వామివారు అనుగ్రహిస్తే కళ్ళకద్దుకుని తీసుకొచ్చారు ఋషుల యొక్క బుద్ధి ఎలా ఉంటుందయ్యా అంటే ఎంతసేపు కూడా లోకక్షేమం కోసం ఆలోచిస్తూ ఉంటారు, లోకం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి లోకక్షేమం కోసం ఆలోచించిన ఋషులు ఏం చేస్తారయ్యా అంటే లోకాన్ని పాలించేటటువంటి వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. అటువంటి లోకాన్ని పాలించేటువంటి వాడు ఇంద్రుడు కనబడగానే ఇంద్రుడిని మేము ఆశీర్వదిస్తే లోకం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అని భావన చేసి ఆ యొక్క మహర్షి ఆశీర్వాదం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఆ భగవంతుని అనుగ్రహం పుష్పాల రూపంలో నా చేతుల్లో ఉంది కదా, ఇంద్రుడికి ఇద్దాము అని చెప్పేసి, ఓ ఇంద్ర ఇదిగో స్వామివారి యొక్క అర్చించినటువంటి పుష్పమాల, నీవు దీన్ని స్వీకరించి ఆ అనుగ్రహాన్ని పొందు అని చెప్పి ఋషుల వారు ఇచ్చారు ఇంద్రుడికి. ఇంద్రుడు ఆ యొక్క పుష్పమాలని కింద పైన చూసి స్వర్గలోకంలో బంగారు పుష్పాలే ఉంటాయి, ఇలాంటి లౌకికమైన పుష్పాలు నాకెందుకు అని చెప్పేసి ఆ ఐరావతం మీద పడేశాడు. పడేసినటువంటి ఇంద్రుడు ఆ ఐరావతం రాజుకే గర్వం ఎక్కువ అంటే రాజు కింద సైనికులు ఇంకెంత గర్వం ఉంటుంది, రాజు కన్నా ఎక్కువ ఉంటుంది. అదే రీతిగా ఆ యొక్క ఐరావత శిరస్సు మీద వేసినటువంటి కలువపూల మాలను తీసి కింద పడేసి తొక్కింది. తొక్కగానే భగవద్ అనుగ్రహం పోవడంతో పాటు తనకున్నటువంటి అధికారం కూడా పోయి ఇంద్రుడికి ఉన్నటువంటి ఇంద్ర పదవి పోయింది. పోగానే రాక్షసులందరూ కూడా యుద్ధం ప్రకటించి స్వర్గలోకాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించారు. ఆక్రమించినటువంటి వాళ్ళు
ఇంద్రుడికి పదవి పోయింది. పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది భగవద్ అనుగ్రహం అంటే సువర్ణమను, ధనమను, రాజకీయ బలమను ఇవేమీ కాదు, అది భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహం కాబట్టే అది నా దగ్గరకు వచ్చింది. లేదు అని అంటే నాకు ఒక అర్హతే లేదు అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి తన బుద్ధిలో తెలుసుకున్నటువంటి వాడే గురువుల దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. గురువర్య, నేను చేసినటువంటి తప్పే, దయచేసి క్షమించి నన్ను అనుగ్రహించి మీరు దయచేసి నన్ను సన్మార్గాన్ని ఉపదేశం చేయండి అన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ప్రస్తుత కలికాలంలో కూడా మనం తెలియకుండా చేసేటువంటి తప్పుల కన్నా తెలిసిన తప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. రెండు కూడా సమాన స్థాయిలో ఉంటాయి, కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు కాక. మరి అలాంటి వాటిలన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి అనే మనస్సు ఉంటే గురు స్థానాన్ని చేరాలి. గురువులు సన్మార్గాన్ని ఉపదేశం చేస్తే కొద్ది కష్టమైనా సరే దాన్ని ఆచరించడానికి చూడాలి. ఎందుకంటే ఆచరించడం వల్ల ఆచరోతి శాస్త్రార్థం తదేవ జ్ఞానం లభ్యతే, తదేవ జ్ఞానార్థం జ్ఞాన ఏవత మోక్షం ప్రాప్య సిద్ధ్యర్థి. జ్ఞానం కలిగినటువంటి వాడికి మోక్షం కలుగుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాహ అని చెప్పి శాస్త్రం చెప్పినట్లుగా జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వారికి మోక్షం కలుగుతుంది. జ్ఞానం కలగాలి అని అంటే బుద్ధి కుశలత కలగాలి, సన్మార్గంలో వెళ్ళాలి. సన్మార్గంలో వెళ్ళాలి అంటే గురువుల అనుగ్రహం కావాలి. ఇంద్రుడు కూడా అదే రీతిగా గురువుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. గురువర్య, నాకు ఉపదేశం చేయండి, నేను తప్పు మార్గంలోకి వెళ్ళి నాకు అన్ని తెలిసినప్పటికీ కూడా మతగర్వం అనేది ఎక్కువయ్యి తప్పటి అడుగు వేశాను, నన్ను సరిదిద్ది సన్మార్గం నడిపించండి అని అంటే ఆయన గురువు ఏం చేస్తాడంటే భగవంతుని ప్రార్థన చేస్తాడు. పెద్దలు భగవంతుడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుల వారిని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే బ్రహ్మదేవుల వారు అనుగ్రహించి వచ్చారు. వచ్చి నాయన ఏంటి మీ బాధలు అని అంటే ఇంద్రుడు చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాలనుకుంటున్నాడు స్వామి, దయచేసి మార్గాన్ని ఉపదేశం చేయండి అని చెప్పి అడగగానే ఆయన కూడా పరబ్రహ్మాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అదేంటండి బ్రహ్మదేవులు కూడా దేవుడే కదా అంటే ఈ లోకంలో బ్రహ్మ మొదలు పిపీలకాది పర్యంతం అందరూ కూడా కాలవంతులే, కాలానికి లొంగిపోయినటువంటి వాళ్ళే. మనము మానవులము ఒక 100 సంవత్సరాలు బతకవచ్చు కాక, మిగిలిన జీవులు కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతకవచ్చు, తక్కువ బతకవచ్చు కాక. కానీ ఏమైనా సరే కాలంలో పడిపోవలసిందే. ఆ పడిపోయినటువంటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాలబద్ధులు. భగవానుడు మాత్రం కాలాతీతుడు. కాబట్టి భగవాన్ ఆరాధన అనేది చాలా ముఖ్యం. అది ఆ బ్రహ్మదేవుల వారు ఆరాధన చేశారు. చేయగానే వాక్కు వినబడింది. మనం సినిమాలో వాటిలో చూస్తూ ఉంటాం, కొన్ని కల్పితాలు వస్తూ ఉంటాయి, కానీ అది కాదు. భాగవతంలో చెప్పినటువంటి దాన్ని మేము చెప్తున్నాం. అయితే భగవంతుడి యొక్క వాక్కు వినబడింది. ఎందుకయ్యా అంటే తప్పులు, పొరపాట్లు, అన్యాయాలు చేసేటటువంటి వాళ్ళకి భగవంతుడి వాక్కు కూడా వినబడదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల ఆ ఇంద్రాది దేవతలకు కూడా భగవంతుడి యొక్క వాక్కు వినబడింది. ఆ శ్రీమన్నారాయణుడు పలికాడు, నాయన మీ యొక్క ధనమంతా కూడా క్షీర సముద్రం పాలైపోయింది, సాగరం పాలైపోయింది, కాబట్టి మీరు సాగరాన్ని మదించి తద్వారా వచ్చినటువంటి ఫలాన్ని మీరు స్వీకరించండి అని చెప్పేసి నా శ్రీమన్నారాయణుడు వారు ఉపదేశం చేశారు. దానికి తగ్గట్టుగా బ్రహ్మదేవుల వారు మందర పర్వతాన్ని, వాసుకిని వీళ్ళందరినీ కూడా సమకూర్చారు. సమకూర్చిన తర్వాత మరి ఆ పర్వతాన్ని తీసుకురావాలి అంటే ఎలాగా, మేము ఎలా మోసుకురాగలము, మేము అసక్తులము అని అంటే, నాయన కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొంతమంది అజ్ఞానులను కూడా దుర్మార్గుల్ని కూడా కొన్ని స్థితుల్లో కలుపుకోవాలి అని స్వామివారు వీళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు, వీళ్ళ వెంట ఉండి నడిపించాలి అని చెప్పి సాకార రూపంలో స్వామివారు ఏమీ తెలియని అమాయకుడు లాగా 14 భవనాలను కూడా సృష్టించి స్థితి చేసి లయం చేయగలిగినటువంటి పరబ్రహ్మము నాటకం చేస్తూ అక్కడికి వచ్చి ఉన్నారు. స్వామి వచ్చి చెప్తున్నారు, నాయన మందర పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టే మేము అసక్తుల స్వామి మేమేం చేయలేము అని అంటే,
మీకు తోడుగా మీ సోదరులైనటువంటి అసురుల్ని కూడా మీరు తోడు తెచ్చుకోండి. వారికి చెప్పండి, ఇక్కడ మనం క్షీరసాగరం మదించడం వల్ల అమృతం పుడుతుంది, అమృతం వల్ల అమరత్వం వస్తుంది అని చెప్పి మీరు చెప్పండి. అది నిజమే కదా, అమృతం వస్తే రాని, మీకు కావాల్సింది లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షం ద్వారా మీ రాజ్యం మీకు రావాలి, అమృతంతో మీకు పని లేదు. కానీ వారికి ఒక వంక కావాలి. వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అవసరం లేదు, ఆనందం అవసరం లేదు, పక్కన వాళ్ళని గిల్లడం, గిచ్చడం, చంపడం లాంటి వాటి మీద ఆనందం తప్ప లేదు. మేము చిరస్థాయిలో నిలిచిపోవాలన్న దాని మీద ఆనందం తప్ప ఆ అసురులకి ఇంకొక బుద్ధే లేదు. కాబట్టి వారికి ఏది కావాలో ఆ విధంగా మీరు మాట్లాడి తీసుకురండి అని అంటే, అదే విధంగా దేవతలందరూ కూడా మాట్లాడితే సరే సరే మీరు మోక్షం అంటున్నారు కాబట్టి మేము వచ్చేస్తాం, అమరత్వం అంటున్నారు కాబట్టి మేము వచ్చేస్తాం అన్నారు. మోక్షం అనేది అంత ఈజీ కాదంలో, మోక్షం చాలా కష్టం. అది చాలా సులభతరం కూడా. భగవన్ నామం చేత మోక్ష పొందడానికి చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు అమరత్వాన్ని కోరుకుంటున్నారు. సరే అమరత్వం కావాలంటే అమృతం వస్తుంది, మనం మదిస్తే దానికి తగ్గట్టుగా అన్నారు. మేము చేయలేము, మీరు చేయలేము, ఇద్దరం కలిసి చేద్దాము అని చెప్పి ముందుకు వచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఆ దేవతలు ఈ అసురులు ఎక్కడో లేరు, ఈ పాంచభౌతికమైన దేహంలోనే ఉన్నారు. ఎలాగయ్యా అంటే, మనం ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, అదే విషయం మీద చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చేస్తే లోక కళ్యాణం, లోకానికి హేతు అవుతుంది, నేను సన్మార్గం నడుస్తాను అని మంచిగా ఆలోచిస్తాం. మళ్ళీ అదే ఆలోచన, ఇది చేయడం వల్ల నన్ను ఎవరైనా తిడతారేమో, నన్ను కొడతారేమో, దానివల్ల నన్ను హింసిస్తారేమో, నేను బాధలు పెడతారేమో, దానివల్ల నా వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అనేటువంటి కుబుద్ధితో ఆలోచించేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. ఈ అన్ని ఆలోచనల మధ్య అమ్మో ఎందుకు వచ్చిన వాళ్ళని చెప్పి వదిలేస్తూ ఉంటారు. వదిలేసిన నాడు అసురత్వం గెలుస్తుంది. సరే లేదు, ఏదైనా చేయాల్సిందే, ధార్మిక మనసులో ఉండాలి అనుకున్నప్పుడు దైవత్వం గెలుస్తుంది. ఈ దైవత్వం అసురత్వం మధ్యలో ఆ మథనం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి చెడుల మధ్యలో మథనం జరుగుతూ ఉంటుంది. అదే క్షీరసాగర మథనం, ఏదో కాదు. దేవతలు అసురులు ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారు, మందర పర్వతాన్ని కదిపారు. కానీ అది మోసుకెళ్ళాలి, ఎలా మోసుకెళ్ళాలి, మా వల్ల కావడం లేదు. అసురులు దేవతలు అందరూ పట్టినా కానీ ఎత్తగలుగుతున్నారే కానీ తీసుకెళ్ళలేకపోతున్నారు. మళ్ళీ ప్రార్థన చేశారు భగవాన్ని. ఎందుకయ్యా అంటే, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. అయ్యా మేము చేయలేకపోతున్నాం, మేము అశక్తులము, అసమర్థులము, మాకంత స్థాయి సామర్థ్యము లేదు, దయ ఉంచి మాకు సహాయం చేయ స్వామి అని అడిగితే, దయామయుడండి శ్రీమన్నారాయణుడు పరమాత్మ వెంటనే ఓ గరుడ వెళ్ళు అన్నాడు. అయ్యా నేనే అక్కడ చేయగలనా అని అనలా గరుత్మంతుడు. ఎందుకయ్యా అంటే, స్వామి చెప్పాడు అంటే నేను చేయగలను కాబట్టి స్వామి చెప్తాడు, చేయలేని వాళ్ళకి స్వామి చెప్పడు. నేను అశక్తుడినే కావచ్చు గాక, నేను ఒక శరీరానికి బద్ధుడినే కావచ్చు గాక, కానీ నా స్వామి నాకు ఆదేశం ఇచ్చిన తరువాత నేను చేయగలనా, నేను చెయ్యలేనా అనే సంశయమే అక్కర్లేదు. న సంశయ వినశ్యతి భగవద్ ఆజ్ఞేవ మమ కరిష్యతి. భగవంతుడి యొక్క ఆజ్ఞ వచ్చిందంటే నేను అది చెయ్యగలను అని గరుత్మంతుడు వెళ్ళాడంతే. గరుత్మంతుడికి ఆ యొక్క శక్తి కేవలం ఒక పర్వతం కాదు, 100 కొండలు ఏకధాటిగా ఒకేసారి ఎత్తగలిగేటటువంటి శక్తిని స్వామి అనుగ్రహించేశాడు. 100 అని అంటే మన శాస్త్రంలో అనంతము అని, శతము సహస్రము అని అంటే అనంతము అని అర్థము వస్తుంది అనమాట. 14 భువనాలని కూడా ఆయన రెక్కల మీద ఎత్తుకెళ్ళిపోగలిగేటువంటి శక్తి వచ్చేసిందట. ఎందుకంటే భగవంతుడి మీద అంత నమ్మకం ఉన్నది. మనం కూడా భగవంతుడి మీద త్రికరణ శక్తి అంత నమ్మకం పెట్టుకోవాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని మనం ప్రతిరోజు పూజలు అనుకునే ఉంటాం. కానీ దాని అర్థం తెలుసుకున్న నాడు అది మనస్సులో నిండిపోతుంది. అది మనకు ముఖ్యం. నోటి ద్వారా కాదు, మనోగతం అవ్వాలి. మనోగతమైన నాడు మాత్రమే మనం తృప్తి చెందుతాం. మనస్సు ఎప్పుడైతే తృప్తి చెందుతుందో అప్పుడు మనస్సు ఆనందింపబడుతుంది. ఆనందం ఉన్న చోట పరమాత్మ ఉంటాడు, ఆనందం లేని చోట పరమాత్మ ఉండడు.
ఆనందం ఉన్న చోటే పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆనందైవ కైవల్య అని. అయితే ప్రార్థన చేశారు దేవతలు రాక్షసులందరూ కూడా. వెంటనే గరుత్మంతుడు వచ్చాడు, అలా పెట్టి ఏదో పువ్వులు తీసుకెళ్ళి అలా పెట్టినట్టు తీసుకెళ్ళి క్షీరసాగరంలో పెట్టేశాడు. మరి క్షీరసాగరం అనేది ఏదైనా బరువు వేస్తే మునిగిపోతుంది, పాలలో ఏదైనా వేస్తే మునిగిపోతుంది కదా, మునిగిపోతుంది. ఏం చెయ్యాలి? మళ్ళీ గోవిందా 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 అన్నారు. మళ్ళీ దేవుడే దిక్కు, ఆయనే స్వయంగా వచ్చాడు. ఈసారి కూర్మావతారంలో తాబేలుగా మారి సముద్రం అడుగున వారితో సాకార రూపంలో ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. శంఖచక్ర గదా పద్మాలు ధరించినటువంటి నారాయణుడు. అదే నారాయణుడు కూర్మావతారంలో మందర పర్వతం కిందకి వెళ్ళి పర్వతాన్ని లేపారు. అమ్మా, మేము ప్రార్థన చేయగానే పైకి లేచిపోయింది, మా ప్రార్థనకి ఎంత బలం ఉందో అని అనుకున్నారు వాడు. స్వామి ఒక్క నవ్వు నవ్వుకున్నాడు. నేను లేకపోతే మీకు బలం ఎక్కడరా ఆయన, ఇంకా మాయలో ఉన్నారా అని స్వామి నవ్వుకుంటాడు. ఎందుకంటే మనం ఒకటి అనుకోగానే జరిగిపోతే అంతా నాదే, అంతా నేను చేయడం వల్ల జరిగింది అనేటువంటి గర్వం పెరుగుతుంది కదా, అదే గర్వం. స్వామి నవ్వుకుంటున్నాడు, ఇలాగే అనుకుంటున్నాడు. ఇంకా అజ్ఞానం తొలగించాలి అని చెప్పి అనుకుంటూ, సరే మొదలు పెట్టండి అన్నారు. వాసుకి వచ్చింది. వాసుకి రాగానే భయం వేసింది. వాసుకి అంటే పెద్ద పాము. ఆ పాముకి ఆ పర్వతాన్ని పట్టి రుద్దుతూ ఉంటే చర్మం ఎక్కడ తెగిపోతుందో, నేను ఎక్కడ చనిపోతానో అని చెప్పి స్వామి వారి పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది వాసుకి. అడగగానే వాసుకి అనుగ్రహించారు. పర్వతానికి ఎంత పెట్టి రుద్దినా సరే నీకు కించిత్తు కూడా బాధ లేకుండా ఉపశమనం ఉండేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నానని స్వామివారు అనుగ్రహం చేశారు. ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ప్రతి చోట సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ సమస్యలని ఎదుర్కోవాలి అని అంటే మన వల్ల అయ్యే పని కాదు, భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉంది అని నువ్వు నమ్మితే అనుగ్రహం వచ్చి తీరుతుంది. నమ్మినంత మాత్రాన వస్తుంది కదా, నిరంతరం ఉంటుంది. ఆ ఉన్నదాన్ని ఉన్నది అని చెప్పి నువ్వు తెలుసుకోగలగాలి. అది ఉన్నదని నువ్వు తెలుసుకుంటే, ఓహో భగవంతుడు నన్ను అనుగ్రహిస్తున్నాడు సర్వకాల సర్వావస్థలు ఎందు అని చెప్పేసి ఆ తృప్తి వస్తుంది. లేని నాడు ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అదే రీతిగా దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే ఆ వాసుకి వచ్చి ఆ కొండకు చుట్టుకుంది. ఇప్పుడు తల దగ్గర ఎవరు ఉండాలి, తోక దగ్గర ఎవరు ఉండాలి? తల దగ్గర ఉంటే మదనం చేసేటప్పుడు వాసుకి నోట్లో చూసినటువంటి జ్వాలలకి మేము దహించుకుపోతామేమో అనుకున్నటువంటి వాళ్ళు మరి స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే స్వామి మేమేం చేయమంటారు, మరి వాసుకి ఆ అగ్నిశిఖలు తగులుతూ ఉంటాయి కదా, మేము ఎలా చేయగలం అని అంటే మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి అన్నాడు స్వామి. మీరేం మాట్లాడద్దు, జరిగేది చూడండి అన్నారు. అని మేము తల దగ్గర ఉంటాం, మీరు తోక దగ్గర ఉండండి అనండి అంతే. అంటే అమ్మో స్వామి ఎలా స్వామి, ఇలా అంటే ఎలా స్వామి, వాళ్ళు ఒప్పేసుకుంటే ఎలా స్వామి అన్నారు. చెప్పింది చెయ్యండి అన్నారు స్వామి, అంతే ఒకటే మాట. ఏదైనా సరే భగవంతుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ఆచరించే వాడికి ఎప్పుడు కూడా మంగళాలు జరుగుతాయి, శుభం జరుగుతుంది. అంతేకాని ఇది జరుగుతుందా, ఇది చెయ్యాలంటారా, ఇది చేయకూడదంటారా, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని ఆచరించి తెలుసుకోవడం ఉత్తమం. తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని చెప్పినట్టు వినాలి, విని అర్థం చేసుకోవాలి. అదే అర్థం చేసుకున్నారు దేవతలు. సరే స్వామి మీరు గంగలో దూకమంటే దూకుతాం అని చెప్పేసి త్రికరణ శుద్ధిగా వెళ్ళి తల దగ్గరికి వెళ్ళారు. రాక్షసుల్ని తోక దగ్గర వెళ్ళమన్నారు. మేము రాక్షసులం, గొప్ప అసురులం, మేమందరం కూడా మేము కాళ్ళు పట్టుకుంటామా, మేము ఎవరి కాళ్ళు పట్టుకోం, మేము తలనే పట్టుకుంటాం అని చెప్పేసి దేవతలను పక్కకు తోసి ఆ వాసు యొక్క తలను పట్టుకున్నారు. అమ్మా బతికించావు నారాయణ అని చెప్పి నారాయణకు నమస్కారం చేసుకుని తోక దగ్గరికి వెళ్ళిపోయారు. మదనం మొదలుపెట్టారు. మదనం మొదలుపెట్టిన తర్వాత ఆ క్షీరసాగరంలో పుడుతూ ఉన్నాయి. మొట్టమొదలు పుట్టింది ఏమిటాయా అంటే గరళం, విషం పుట్టింది. విషం పుట్టడము అని అంటే ఆలోచించాలి మనం. విషం పుట్టేసింది, తర్వాత ఐరావతం పుట్టేసింది, తర్వాత ఉచ్చేశ్వరం పుట్టేసింది, అన్ని కల్పవృక్షం, కామధేను అన్ని పుట్టేసాయి. ఇవన్నీ కాదు. అక్కడ తాత్వికంగా ఆలోచించాలి. తాత్వికంగా ఆలోచించిన నాడు మాత్రమే
మనకి ఈ యొక్క ఘట్టంలోని అమృత తుల్యమైన విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఏంటయ్యా అది అంటే, క్షీరసాగరం మొదలుపెట్టింది మొదలు వెంటనే ఆవిర్భవించింది గరళం. గరళము అంటే మన బుద్ధిలో చెడు మంచి ఆలోచనల మధ్యలో మొట్టమొదలు పుట్టేది చెడే. ఏంటయ్యా చెడు అని అంటే, నేను చేయగలనా, అమ్మో నేను అంత పని చేయలేనేమో, అంత కష్టమేమో, అసాధ్యమేమో, నేను చెయ్యలేను, నేను అసక్తుడని, ఇంకొకళ్ళు ఎవరైనా సహాయం వస్తే బాగుంటుందేమో, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇదే పెద్ద విఘ్నం. ఆ విఘ్నం రాగానే ఎందుకు వచ్చిన పోవాలా, వదిలేస్తే పోవాలా అని చెప్పేసి వదిలేస్తాం. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అసలు దినచర్యలైనా కావచ్చు, నిద్ర లేచింది మొదలు సమస్యలు క్వశ్చన్ మార్కుతోనే నిద్ర లేస్తూ ఉంటారు. అదే రీతిగా ధర్మము అధర్మం మధ్యలో కూడా ఆలోచనల మధ్యలో స్థితి ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది. క్షీరసాగర మదనంలో దేవతలు అసురుల మధ్యలో జరిగింది కూడా అదే. మొట్టమొదట ఉద్భవించింది గరళం. గరళం అంటే సమస్య. ఆ సమస్య రాగానే పరుగులు ఎత్తేసారు. మనం కూడా అంతే కదా, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ కనుచూపు మేరలో కనబడకుండా పరుగులు ఎత్తుతూ ఉంటాం. అదే రీతిగా దేవతలు అసురులు అందరూ కూడా పరిగెత్తేస్తూ ఉన్నారు. అమ్మో మాకొద్దు, దీన్ని మేము తట్టుకోలేము అని చెప్పేసి వచ్చాడు పరమాత్మ. ఇందుగలనందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండగు ఎందెందు వెతుక చూసిన నందే గలడు దానవాగ్రుడి విద్య అన్నట్టుగా స్వామి సర్వాంతర్యామిగా ఉన్నప్పటికీ కూడా ఒకనాడు విష్ణువుగా, ఒకసారి శివుడుగా, ఒకసారి అమ్మవారిగా, ఒకసారి గణపతిగా, ఒకసారి సుబ్రహ్మణ్యుడిగా, సాక్షాత్ ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడిగా స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ అనుగ్రహాన్ని మనం తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ఆచరణలో తీసుకోవాలి. అయితే ఆ స్థితిలో చూసినటువంటి పరమాత్మ అక్కడే దేవతలతో పాటు కూడా ఆయన కూడా పరిగెత్తాడు శ్రీమన్నారాయణ. ఆయన మామూలు కాదు, మాయాస్వరూపుడు. ఎంతవరకు కూడా మాయలో కమ్మి తీసుకువెళ్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే మాయని దాటడం ఎవరికి అంత తేలిక కాదు. మాయని దాటిన నాడే మోక్షం. ఆ మాయ దాటేంత వరకు కూడా ఈ సంసార చక్రంలో పడి తిప్పుతూనే ఉంటాడు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో మాయ ఎప్పుడు పోతుంది. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్పి స్వామి ఎప్పటికప్పుడు సందేశం ఇస్తూనే ఉంటాడు. ఆ మాయకు ఈయన కూడా వసుడయ్యాడు అన్నట్టుగా ఆ గరళాన్ని చూసి ఈయన కూడా పరుగులెత్తారు శ్రీమన్నారాయణ. అమ్మో ఇప్పుడు ఎందుకు రక్షించమని స్వామి వారే పరిగెత్తేసి ఇంకా మాకు ఎవరు దిక్కు అని చెప్పేసి పరుగులెత్తారు స్వామి వారి వెంట. ఆయన అటు ఇటు తీసుకువెళ్ళి కైలాసం దగ్గర తీసుకువెళ్ళగానే ఆ గరళం వీళ్ళ వెంటే వస్తుంది, వీళ్ళని కబలించడానికి వస్తుంటే వచ్చేస్తుంది గరళం అని చెప్పేసి స్వామి కైలాస స్థానంలోకి వెళ్ళి హరహర మహాదేవ శంభో శంకర స్వామి రక్షించు, నేనో రక్షించు, బాబో రక్షించు అన్నారు. ఎవరైనా సరే ఒక కష్టం వచ్చింది అని అంటే, అయ్యా రాజా మీరు తప్ప నాకు దిక్కు లేదు, ఓ పరమాత్మ నువ్వు నన్ను రక్షించు అని ఎవరు అడగరు. అయ్యి బాబో దేవుడు నన్ను రక్షించు, నన్ను బాబో నన్ను కాపాడు, నేను పడిపోతున్నాను, నన్ను కాపాడు, అగ్ని నన్ను దహించేస్తోంది, మంటల మధ్యలో ఉన్నాను అని అంటారు తప్ప ఓ పరమాత్మ ఈశ్వర నారాయణ నన్ను రక్షింపుము, నన్ను దయచూపుము అని ఎవరు అడగరు. అదే రీతిగా దేవుడు కూడా అడుగుతున్నారు. అయ్యో నన్ను రక్షించమయ్యో, నన్ను కాపాడవయ్యో అని అడిగితే వెంటనే భోళాశంకరుడు పరుగున వచ్చాడు. వచ్చి ఏమిటి నాయన మీ బాధ అని అంటే, స్వామి ఇలాగ చేశాను స్వామి, క్షీరసాగర మదనం చేశాము, అమృతం అనుకుంటే విషం వచ్చింది, అది మమ్మల్ని కబలించేస్తుంది, మీరు దయచూసి మమ్మల్ని రక్షించి ఆ విషయాన్ని మీరు సేకరించండి అన్నారు. అనగానే పార్వతీ వంక చూశారు స్వామి. జగన్మాత అయినటువంటి పార్వతీదేవి వంక చూసి, అమ్మ ఒకటే నేనుండగా నా మెడలో మీరు కట్టినటువంటి మంగళసూత్రం ఉండగా నాకేల భయం, స్వీకరించండి అన్నది అమ్మ. చూడండి అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి గుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మున ఉండేడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి పరాశక్తి పరమేశ్వరుణ్ణి అంటోంది. నేనుండగా
సర్వమంగళా స్వరూపిణి అని నేనుండగా, నా మెడలో మీరు కట్టినటువంటి మంగళసూత్రం ఉండగా మీకు ఎందుకండి భయం, వెళ్ళి స్వీకరించండి అనగానే సుఖయోగీంద్రుల వారు ఈ విషయం చెప్పగానే పరీక్షిత్ మహారాజు గుండెలు బాగా చేసుకున్నాడు. గుండెలు బాగా చేసుకుని అమ్మో 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 7 రోజుల్లో నేను మరణిస్తానన్న ఆలోచన కూడా మర్చిపోయి భాగవతామృతంలో మునిగిపోయినటువంటి పరీక్షిత్ మహారాజు అమ్మో అమ్మో అమ్మవారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి, స్వామివారు విషయం తాగేస్తున్నాను, నేను విషయం తాగేస్తాను, తాగమంటావా పార్వతి అనగానే మీరు తాగేయండి, మీకు ఎవరండి అడ్డు అని చెప్పేసి అమ్మ చెప్పడం ఏంటి, దానికి అయ్యా అంగీకరించడం ఏంటి, అమ్మో అమ్మో అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు గుండెలు బాధేసుకున్నాడట. అది వ్యాస భాగవతంలో చూపిస్తారు. పోతన భాగవతంలో అత్యుత్తమైన రమ్యమైన పద్యాలకు కూడా చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని. అయితే స్వామివారు ఆ గరళానికి ఎదురేగి ఆ గరళాన్ని చిన్న ద్రాక్ష ఫలంలాగా తీసుకుని ఆయన కంఠంలో పెట్టేసుకున్నాడట. అప్పటి నుంచి స్వామివారు గరళకంఠుడిగా మారి స్వామి దయామయుడుగా మనల్ని కాపాడుతున్నాడు. జయ బోలో గరళకంఠ మహేశ్వరుడికి జై. అటువంటి పరమేశ్వరుడు నిరంతరం కూడా మనల్ని రక్షించుగాక. ఈ సంసార సాగరమైనటువంటి గరళాన్ని స్వామి స్వీకరించి ఈ సంసార సాగరం నుంచి మనల్ని రక్షించుగాక అని ప్రార్థన చేయాలి. అయితే గరళకంఠుడైనటువంటి స్వామి వారు అలా క్షీరసాగరం ఒడ్డున వచ్చి ఉన్నారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలిసి గురువుల రూపంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. అనుగ్రహిస్తూ ఉండగా ఇంకా మొదలు పెట్టారు మదనం. మొదలు పెట్టగానే కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఇవన్నీ కూడా ఒకటి తర్వాత పుట్టుకొస్తూ ఉన్నాయి. రాక్షసులకు ఏం కావాలి అంటే అమృతం కావాలి, మేము అమరులం కావాలని అనుకుంటారు. ఈ జంతువులన్నీ మాకెందుకు, ఈ తెల్లేరుగు మాకెందుకు, ఈ చెట్లు మాకెందుకు, ఈ గోవులు మాకెందుకు, మాకు అవసరం లేదని పక్కకు వచ్చారు. కళ్ళ గతుకు తీసుకున్నారు. ఎందుకయ్యా అంటే భగవంతుడు ఇచ్చేటువంటి ప్రసాదం ఏదైనా సరే ప్రసాదమే. ఇప్పుడు ఉదాహరణకి దేవాలయానికి మనం వస్తూ ఉంటాం. దేవాలయానికి రాగానే కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చక్కెర పొంగలే ప్రసాదం అంటారు, పులిహారే ప్రసాదం, పులిహార, చక్కెర పొంగలు, దద్దోజులు, కేసరి ఇవి మాత్రమే ప్రసాదాలు అంటారు. అర్చకులు అనుగ్రహించి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా వస్తుంది అంటే స్వామివారి పాదాల దగ్గర ఉన్న పుష్పాల రూపంలో వస్తుంది. ఏమో భగవంతుడి అనుగ్రహం రావడం వల్ల అర్చకులు వారు స్వామివారి పాదాల దగ్గర ఉన్న పుష్పాలు తీసుకొచ్చి ఆ భక్తుడి చేతిలో పెడితే అది చెవులో పెట్టుకోవాలో జవులో పెట్టుకోవాలో అర్థం కాక అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇంద్రుడు ఎలాగైతే భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉన్న పుష్పాలను తీసుకొచ్చి అలా పడేశాడో, ఎలా దరిద్రాన్ని పొందాడో మనం కూడా అలాంటి స్థితి కూడా వెళ్ళిపోతాం. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం పుష్పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయశ్చతే. మనం భగవంతుడి దగ్గర ఇచ్చినంత వరకు అది పండు, భగవంతుడి దగ్గర ఇచ్చినంత వరకు అది పుష్పం, భగవంతుడి దగ్గర తీసుకెళ్లేంత వరకు అది జలం. భగవంతుడి నుంచి వచ్చిన తర్వాత పుష్పము పుష్ప ప్రసాదం అవుతుంది, ఫలము ఫల ప్రసాదం అవుతుంది, జలము తీర్థం అవుతుంది. కాబట్టి భగవంతుడి నుంచి వచ్చింది మనకి ఉత్కృష్టమవుతుంది. అటువంటి స్థితిలో భగవంతుడి అనుగ్రహాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఎవరుంటారు ఎవరు ఉండరు అనేది ఇంకా వారికి వదిలేస్తుంది. ఆ స్థితిలో దేవతలందరూ కూడా మాకు అవసరం లేదు ఇవన్నీ కూడా అని చెప్పాను. కానీ దేవతలందరూ కూడా వాళ్ళు స్వీకరించారు, ఒకడు స్వీకరించారు. తర్వాత ఇంకా లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం మొదలవుతుంది. వీళ్ళు మదనం చేస్తూ ఉండగా ఒక పెద్ద మెరుపు వచ్చింది. తటిల్లత సమరజిష్ అని చెప్పేసి అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు. తటిల్లత అని మనకి వానాకాలంలో ఆకాశంలో నల్లటి మబ్బుల మధ్యలో మెరుపు తీగ ఎలాగైతే వస్తుందో శ్రీమన్నారాయణుడు నీలమేఘశ్యాముడు. నీలమేఘశ్యాముడు అంటే అంటారు బులుగు వర్ణం కలిగినటువంటి వారు, లేదంటే నల్ల వర్ణం కలిగినటువంటి వారు. నలుపు కారు నలుపు కాదు, అటు బులుగు వర్ణము కాదు. దట్టంగా ఆకాశంలో నల్లని మేఘాలు పడితే అటు తెలుపు కాక ఇటు నలుపు కాక ఒక రకమైనటువంటి నలుపు తెలుపు కలిగినటువంటి మేఘాలు ఎలాగైతే ఆకాశంలో ఉంటాయో అలాంటి రీతిగా ఆకాశం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మేఘాలతో నిండి. ఒక్కసారిగా మేఘాల మధ్యలో వెలుగు మెరిస్తే ఎలా ఉంటుందో అలాగే శ్రీమన్నారాయణ హృదయ కమలంలో కూడా
అమ్మ అలాగే తడిల్లతగా మెరుస్తూ ఉంటుందట. ఆయన నల్లటి మేఘఛాయ కలిగినటువంటి వాడు, అమ్మ తడిల్లత. అమ్మ మెరుపే. మెరుపు అంటే శక్తి. శక్తి అని అంటే ఈ లోకాన్ని కూడా పరిపాలించేటువంటి శక్తియే ఆ శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి ఆవిర్భవించింది. 1000 రేకుల కమలము ఆ క్షీరసాగరంలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చి ఒక్కొక్క రేకు విచ్చుకుని మధ్యలో 8 ఏళ్ల చిన్న పిల్లగా అమ్మవారు ఆవిర్భవించే ధ్యాన ముద్రలో ఉంది. ఆ అమ్మని చూడగానే ఇంద్రాది దేవతలందరూ కూడా పరుగున వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. రాక్షసులందరూ కూడా ఏంటి, సముద్రంలోంచి పిల్ల వచ్చింది, ఒక పువ్వు పుట్టింది, పువ్వులోంచి పిల్ల వచ్చింది, ఆడపిల్లగా ఎందుకని చెప్పేసి వీళ్ళేంటో పరిగెట్టి హడావిడి చేసేస్తున్నారు. ఈ పక్క దోషేసి మన పని మనం చేసుకుందాం అంటే ఆగండి అని చెప్పి దేవతలు ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి దగ్గరికి, బాలా త్రిపుర సుందరి అయినటువంటి ఆ జగన్మాత దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఎవ్వరి వంక చూడాల అమ్మ. అహమోన్పు కన్నులతో ఆ జగన్మాత చూస్తూ ఉంది. ఆ ధ్యానంలో ఉంది, ధ్యాన ముద్రలో ఉంది ఆ జగన్మాత. ఉన్నటువంటి స్థితిలో అమ్మను ప్రార్థన చేసి ఉన్నారు. ప్రార్థన చేసిన కొన్ని క్షణాల వ్యవధిలోనే అమ్మ 16 ఏళ్ల యువతిగా మారిపోయింది. అంటే వివాహానికి యోగ్యత కలిగినటువంటి యువకురాలు. అంటే చెప్పుకోవాల్సిన ప్రస్తుత కాలంలో ఒక 20-25 ఏళ్ల వయసు అనుకోండి, ఆ వయస్సుగా అమ్మ మారిపోయి ఉన్నది చూస్తున్న వ్యవధిలోనే. అయినా సరే అమ్మ ఎవరిని కన్నెత్తి కూడా చూడటంలా, ధ్యాన ముద్రలో ఉన్నది అమ్మ. ఉండగానే ఋషులు దేవతలు అందరూ కూడా వచ్చి అమ్మకి సపర్యలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు అని అంటే కాళ్ళు పడుకోవడానికి నీళ్లు ఇస్తాం, చదువు పడుకోవడానికి నీళ్లు ఇస్తాం, వాళ్ళు శుద్ధి శుభ్రత అవ్వడానికి స్నానానికి నీళ్లు పెడతాం, ఇవన్నీ చేస్తాం. మరి జగన్మాత వస్తే అమ్మకి ఏం చేయాలి? సేవలు చేయాలి. ఇంద్రుడు సింహాసనాన్ని తీసుకొచ్చాడు. అమ్మ సింహాసనంలో వచ్చి కూర్చుంది. దేవతలందరూ కూడా సర్వ సంభారాలు తీసుకొచ్చారు. అమ్మవారికి అభిషేకం చేయడానికి, అర్ఘ్యపాద్యాలు ఇవ్వడానికి అన్ని తీసుకొచ్చారు. మిగిలినటువంటి దేవతలందరూ కూడా అమ్మకి సర్వాభరణాలు ఇవన్నీ కూడా వస్త్రాలు అన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దేవర్షులు, ఋషిపత్నులు అందరూ కూడా ముందు వరుసలో నిలబడగా ఆ ఋషిపత్నులందరూ కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉండగా ఋషులందరూ కూడా వారి వెనకాల ఉండి హిరణ్యవర్ణాభరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణం అనేటటువంటి వేద వచనాలని, వేద వాక్యాలను పలుకుతూ ఉండగా అమ్మవారికి అభిషేకం జరుగుతున్న స్థితిలో దేవతల యొక్క ధర్మపత్నులందరూ కూడా ఏకాగ్ర చిత్తంతో అమ్మవారి అభిషేకాన్ని దర్శనం చేస్తూ ఉన్నారు. అభిషేకం పూర్తయింది. అమ్మ ఆవిర్భవించినప్పుడు తెల్లటి వస్త్రాలతో ఆవిర్భవించింది. అభిషేక అనంతరం అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి పంచపల్లవాలను వేస్తారు జలాలను. ఆ పంచపల్లవాలను వేసిన తర్వాత పంచపల్లవాలను వచ్చేటువంటి వర్ణాన్ని, అది ఏమని చెప్పాలి అంటే రాణి కలర్, పింక్ కలర్ అంటూ ఉంటాం కదా, అటువంటి వర్ణంలో ఆ జలం మారింది. జలం మారితే ఆ తెల్లటి వస్త్రాలు కట్టుకున్నటువంటి అమ్మకి ఆ జలాలతో అభిషేకం చేయడం వల్ల అమ్మ వస్త్రాలకు కూడా తడిచినటువంటి వస్త్రాలతో ఆ తెల్లటి వస్త్రాలు ఆ ఎరుపు వర్ణాలుగా మారిపోయాయి. అంటే పింక్ కలర్ వర్ణాలుగా మారిపోయాయి. ఆ తర్వాత క్షీరసాగరుడు సాకార రూపంలో వచ్చి నా కడుపున పుట్టినటువంటి నా బిడ్డ అని ఆనందంతో వస్త్రాభరణాలు ఇచ్చారు. వస్త్రాభరణాలు పచ్చటి పట్టు పీతాంబరాలు అమ్మకి సమర్పణ చేసి ఆభరణాలన్నీ ఇచ్చి నా కడుపున పుట్టాను అని చెప్పి నాకు క్షీరసాగర కన్య అని చెప్పి నాకు బిరుదునిచ్చావా తల్లి అని చెప్పి తన కూతురిని ఆశీర్వదించి కలువ పూలమాలని సమర్పించారు. అటువంటి కలువ పూలమాలను సమర్పించినటువంటి క్షీరసాగరుడు, నీకు వరుణ్ణి చూసేంత శక్తి నాకు లేదమ్మా, నీకు నీకు భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి వరమాల వెయ్యమ్మా అని చెప్పేసి అమ్మకి వరమాల ఇస్తే అమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోయి శ్రీమన్నారాయణుని మెడలో వేసి నారాయణ హృదయంలో చేరుకుంది. అప్పుడు ఇంద్రుడి వంక చూసింది. ఇప్పటి వరకు సేవ చేసినటువంటి వాడికి అనుగ్రహం ఎప్పుడు కలిగిందాయా అంటే
కేవలం అమ్మని మాత్రం ఆరాధిస్తే కుదరదు, అమ్మతో అయ్యని కలిపి ఆరాధిస్తే కుదురుతుంది. ఎప్పుడైతే అమ్మ వరమాలను వేసి స్వామివారి హృదయ వక్షస్థలంలో నిలిచి ఉన్నదో అప్పుడు స్వామివారి పాదాలను ఎవరైతే శరణంటి వేడారో అప్పుడు మాత్రమే అమ్మ తన కడగంటి చూపుని అనుగ్రహించింది. ఆ కడగంటి చూపుని అనుగ్రహించినటువంటి జగన్మాత 14 లోకాలన్నీ కూడా అమ్మ కనుచూపులతో దయార్థ వృష్టిని కురిపించి శాంతిని చేకూర్చింది. అప్పటి వరకు శాంతి అనేది లేదు, లక్ష్మీ కటాక్షము కరువైపోయింది 14 లోకాలకి కూడా. అమ్మ కడగంటి చూపుల చేత 14 లోకాలన్నీ కూడా శాంతిని చేకూర్చాయి. తరువాత ఇంద్రుడు ఆనందించాడు. ఇంద్రలోకం రాకపోవచ్చు గాక అమ్మ అనుగ్రహం నాకు కలిగింది అని చెప్పి ఆనందించినటువంటి ఇంద్రుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఎందుకంటే ఒక కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత దేనికోసం సంకల్పించామో దాన్ని పూర్తి చేయాలి. ఫలం వచ్చినప్పుడు కూడా ఆ కర్మ అనేది పూర్తి చేయాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి మనం జన్మనెత్తాము, ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలనుకున్నాము. జ్ఞానాన్ని పొంది దేహం ఉండగానే మోక్ష స్థితికి వెళ్ళిపోయినప్పటికీ కూడా విదేహముక్తి పొందేంత వరకు కూడా ఈ దేహాన్ని మరణం వైపు తీసుకువెళ్ళకూడదు, దానంతట అదే వెళ్ళిపోవాలి. అలాగే కర్మ మొదలు పెట్టామంటే ఫలితం వచ్చిన తర్వాత కర్మ పూర్తయ్యే వరకు కూడా దాన్ని అదే రీతిగా కొనసాగిస్తూ వెళ్ళాలి. సరే, క్షీరసాగర మదనాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ధన్వంతరి అవతారంలో ఆవిర్భవించి ఒక చేత వైద్య గ్రంథాలని, ఒక చేత ఆకులని పత్రాలని, ఒక చేత అమృత కలశాన్ని పట్టి స్వామి శంఖాన్ని ఒక చేత పెట్టి చతుర్భుజాలతో ఆవిర్భవించినటువంటి ధన్వంతరి చేతిలో అమృతాన్ని సేకరించినటువంటి ఇంద్రాది దేవతలు నమస్కరించారు. ధన్వంతరి స్వామివారు అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అయిపోయిన తర్వాత వెంటనే ఎవరికి బలం ఎక్కువ ఉంటుందో, ఎవరికి నోరు వేసుకుని పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కడైనా సరే ముందు గెలిచేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఓడిపోతారు, అది వేరే విషయం అనుకోండి. వాళ్ళు దేవతల దగ్గర లాక్కున్నారు. లాక్కోగానే నారాయణ ఏంటి స్వామి మరి మాకు అనుగ్రహించవా స్వామి అని అంటే, ఆగండి అని చెప్పేసి స్వామి వెంటనే మోహిని అవతారాన్ని దాల్చి ఆ దేవతల అసురుల మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళారు. దేవతలు గమనించారు. వారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే స్త్రీ అవతారాన్ని దాల్చి వచ్చి అనుగ్రహించారయ్యా, ఈ రూపాన్ని దాల్చి వచ్చారు అని చెప్పి నమస్కరించారు. రాక్షసులందరూ కూడా ఏమనుకున్నారంటే, అబ్బా ఎంత అందంగా ఉంది ఈ స్త్రీని నేను పెళ్లి చేసుకుని ఈ స్త్రీతో నేను మొత్తం జీవితం మొత్తాన్ని అనుభవించాలి అని చెప్పి దేవతలందరూ అనుకుంటున్నారు. అనుకుంటూ ఉన్నటువంటి స్థితిలో దేవతలందరూ కూడా పక్కగా తప్పుకున్నారు. రాక్షసులందరూ కూడా అప్పటి వరకు వాళ్ళలో జరుగుతున్న అలజడి మొత్తాన్ని కూడా ఒకసారిగా ఉపశమింపజేశారు. ఆ మోహిని అవతారం ఉన్నటువంటి స్వామివారు వారి వంక కడగంటి చూపుతో చూస్తూ ఉన్నారు. ఇంత అందంగా ఉన్నావు కదా, నీ చేతులతో మా అందరికీ కూడా వడ్డన చెయ్యి, ఈ అమృతాన్ని అందరికీ వడ్డన చెయ్యి అని చెప్పేసి ఆ మోహిని అవతారం ఉన్న స్వామి వారికి తెలియజేస్తే మరి ఇలా అందరూ కొట్టుకుంటుంటే నేను ఎలా చేయను, ఒక వరసలో కూర్చోండి అని చెప్పారు స్వామివారు. సరే, అందరూ ఒక వరుసలో కూర్చున్నారు. ఒక పక్కనేమో రాక్షసులందరూ కూర్చున్నారు, ఒక పక్కనేమో దేవతలందరూ కూడా కూర్చున్నారు. కూర్చున్న క్రమంలో స్వామి నడుము భాగంలో ఆ అమృత కలశాన్ని పెట్టుకుని వయ్యారంగా నడుస్తూ స్వామివారి యొక్క కనుచూపులతో అసురుల వైపు చూస్తూ ఉండగానే వాళ్ళు మాయలో పడిపోయారు. ఎంత అందమో అనుకుంటున్నటువంటి అసురులందరూ అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాన్ని గమనించడమే మర్చిపోయారు. ఒక పక్కన వయ్యారంగా ఊగుతున్నటువంటి నడుములో నుంచి వస్తున్నటువంటి అమృత కలశంలో నుంచి పడుతున్న అమృత ధారాన్ని దేవతలందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. నడుచుకుంటూ మోహిని అవతారం వెళ్ళిపోతూ ఉంది. ఆ ఒక పక్కనేమో ఎంత అందమో అనుకుంటూ ఉన్నారు. దేవతలందరూ కూడా అమృతాన్ని భగవద్ అనుగ్రహంగా స్వీకరిస్తూ వెళ్ళిపోతున్నారు. అమృతం ఖాళీ అయిపోయింది. దేవతలందరూ కూడా అమృతాన్ని అంతా కూడా స్వీకరించేసారు, అయిపోయింది. అక్కడ స్వామి ఆ మోహిని అవతారాన్ని చాలించి స్వామివారు అంతర్ధానం అయిపోయారు. అప్పటి నుంచి కూడా ధర్మం ఎప్పుడు గెలుస్తూనే ఉంది, అధర్మం ఎప్పుడు కూడా నశిస్తూనే ఉంది.
అప్పటి నుంచి కూడా అసురులందరూ కూడా భగవంతుడి కోసం తపస్సు చేసి మాకు అమరత్వం కావాలి అమరత్వం కావాలి అని అమరత్వం కోసం తపస్సులు చేసి అమరత్వం కోసం కొన్ని కండిషన్లు పెట్టి మరి ఇది సరైన స్థాయిలో దాన్ని ఉంచుకోక అధర్మంగా దాన్ని మార్చుకుంటూ మళ్ళీ అధఃపాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో కూడా కొంతమంది ఉత్కృష్టమైన స్థానాన్ని కూడా చేరుతున్నారు. అసుర వంశంలో పుట్టినటువంటి మహాపురుషులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి మహానుభావుల్లో ప్రహ్లాదుల వారు. ప్రహ్లాదుడి చరిత్ర అత్యద్భుతంగా ఉంటుంది. నారసింహోపాఖ్యానం అనే పేరుతో, ప్రహ్లాదోపాఖ్యానం అనే పేరుతో ఉంటుంది. నిజానికి భాగవతంలో ఉండాల్సిన పేరు నారసింహోపాఖ్యానం. కానీ భాగవతంలో వేదవ్యాసుల వారు ఏం చెప్పారంటే ప్రహ్లాదోపాఖ్యానం అని చెప్పారు. ఆ ప్రహ్లాదోపాఖ్యానం అంటే భక్తుడి యొక్క కథయే నా కథ అని చెప్పి స్వామివారు అంగీకరించినట్టు. ఇది చాలా అద్భుతమైనగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే క్షీరసాగరం అని అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన లోపలే మంచి చెడుల మధ్యలో జరుగుతున్న సంఘర్షణ ప్రతి నిత్యము కూడా ధర్మమా అధర్మమా, నీతియే న్యాయము, మంచి మాట చెడు మాట, ఇవన్నిటి మధ్యలో జరిగేటువంటి సంఘర్షణే క్షీరసాగర మదనము. ఆ క్షీరసాగర మదనంలో నిరంతరం గరళాన్ని ఉద్భవింపజేసుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగే అమృతాన్ని ఉద్భవింపజేసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా దయతో అనుగ్రహించి అమృతత్వాన్ని పొందాలి అని చెప్పి క్షీరసాగర మదన ఘట్టాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ అమృతత్వాన్ని కలగాలని చెప్పి సాక్షాత్తు ఆ వేణుగోపాల స్వామిని ప్రార్థిస్తూ అందరికీ కూడా స్వామివారి యొక్క నిర్హేతుక కరుణ కటాక్షాలు పొందాలి అని చెప్పి స్వామివారి పాదాలను అంటి ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ సుఖశాలినీ దేశోయం శోభరహితోయం బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. మామూలే చేస్తాడు మామూలు వస్తుంటాయి